రాజకీయాల్లో అత్యంత హానికరమైన వ్యక్తిగా నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ చూస్తూ ఉంటాను. బికాస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు పొంతన ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా తను నిలబడటానికి కొంతమందిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకుంటూ సినిమాల్లో చెప్పే డైలాగులు రాజకీయాల్లో చెబుతూ కొంతమంది ఇదే రియల్గా ఇలాగే ఉంటుందని చెప్పి టీనేజర్స్ కొంతమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ మధ్య గేమ్ చేంజర్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి ఆ వ్యాఖ్యలు వినండి. మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? బైకులు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? అదే పవన్ కళ్యాణ్ గారు బైకులు సైలెన్సర్లు తీసేసి వెళ్ళాలి, స్టంట్ స్కూల్స్ పెట్టాలి, స్టంట్స్ నేర్చుకోవాలి అని చెప్పి గేమ్ చేంజర్ ఫంక్షన్లో చెప్పాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లల్ని అలా పెంచుకుంటాడా? పెంచడు. కానీ అవతరాల జీవితాలను నాశనం చేయగలుగుతాడు. ఈరోజు ఎగ్జాక్ట్గా నేను అతను వీడియోస్ కానీ లేకపోతే అతను ఇమేజెస్ కానీ ఏది చూపించదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కానీ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అమ్మ, ఒకవేళ మీరు కానీ ఈ వీడియో కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఈ వీడియో ద్వారా ఇద్దరు మారినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈరోజు మీ కుమారుడిని మీరు కోల్పోయారు. ఆ బాధ ఇంకొకరికి ఉండకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. స్మాష్ రైడర్ 46 అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి ఉంటుంది, పోయి చూసుకోండి. అతను ఒక బైక్ అనేది స్టంట్స్ చేసుకుంటూ పూర్తిగా ఇట్లా పెట్టి నించోబెట్టి విచ్చలవిడిగా తోలుతూ ఉంటాడు హైవేల మీద. అది హైవేల మీద అసలు ఎవరు కూడా ఆపలా. ఆఖరికి జనసేన జెండాలు పెట్టుకొని కూడా అట్లాగే వెళ్ళిపోయాడు. అట్లా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యకర్తలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? టీనేజర్ అతను. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు అతను చనిపోయాడు ఈ బైక్ స్టంట్ చేస్తూ. ఎవరు బాధ్యులు? ఎవరండి బాధ్యులు? అతను నిజంగా ఎలా చనిపోయాడో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అటు ఉంది, ఎవరో ఒక అతను పోస్ట్ పెట్టాడు. అసలు అది చదువుతుంది నాకు అనిపించింది, ఏంటబ్బా ఇంత ఇలాగా అసలు అనిపించింది నాకు. ఏం పెట్టాడు? 14-2 మార్నింగ్ యాక్సిడెంట్ అయింది, స్పీడ్ బ్రేకర్ని చూడలేదు, దాని మీద నుండి స్లిప్ అయ్యి బ్యాక్కి పడ్డాడు, బ్రెయిన్ అండ్ స్కల్ ఇంజురీ. అదే రోజు ఆఫ్టర్నూన్ ఆపరేషన్ చేశారు, 5 days చాలా ఇబ్బందిగా రికవరీలో ఉన్నాడు. తర్వాత 19-2 అంటే మన 19వ తారీఖు మార్నింగ్ పల్స్ ఆగిపోయి మనందరికి దూరం అయ్యాడు అని చెప్పి ఒక అతను పోస్ట్ పెట్టాడు. స్టంట్స్ చేస్తూనే స్పీడ్ బ్రేకర్ చూడకుండా అది వచ్చేసి బ్యాక్ పడంగా స్కల్ అనేది పగిలిపోయి ఇంజురీ బాగా మేజర్గా అయింది 5 అని. అతని వయసు ఎంత? చిన్నపిల్లాడు. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ వాటిలో చూడండి, నేను చూపించదలుచుకోలేదు. ఎందుకంటే ఆ స్టంట్స్ అనేది అంత దారుణంగా ఉంది. నేను ప్రమోట్ చేయకూడదనే ఉద్దేశంతో, నేను అసలు చూపించకూడదనే ఉద్దేశంతో నాకు అసలు ఇష్టం లేదు. దయచేసి నిజంగా చెప్పాలనుకుంటే ఎవ్వరు కూడా సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళు రాజకీయాల్లో అసలు మాట్లాడొద్దు, వాళ్ళు పట్టించుకోవద్దు. రాజకీయాన్ని రాజకీయంలాగే చూడండి. వాళ్ళ అవసరాల కోసం వాడుకునే వ్యక్తులను ఎప్పుడు నమ్మొద్దు. మీకు మీ తల్లిదండ్రులు ముఖ్యం, మీకు మీ కుటుంబం ముఖ్యం. ఆ తర్వాతే ఎవరైనా కానీ ముందు మీ కుటుంబాన్ని మీరు సరిచూసుకోండి. అతని వయసు ఎంత? చిన్నపిల్లాడు అతని వయసు ఎంత? ఇటువంటి నాయకుల్ని నమ్మినప్పుడు ఆ నాయకుడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. స్టంట్స్ మీకు ఇట్లా అది అని చెప్పి వాళ్ళని రెచ్చగొడతాడు. ఆ రోజే 2 చనిపోయారు. ఆ గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చిన రోజే 2 చనిపోయారు. నిజంగా దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించండి. సినిమా పరంగా, రాజకీయంగా మీకు అభిమానం అంటే 1-10 సార్లు ఆలోచించి అప్పుడు ఓటేయండి. అంతేగాని సినిమాలో చెప్పే డైలాగులు విని రియల్ లైఫ్కి దాన్ని పూర్తి స్థాయిలో మీరు దాన్ని తీసుకొని ఆలోచించి ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాలు చేయొద్దు. దయచేసి వీటన్నిటి దూరంగా ఉండండి, సేఫ్గా ఉండండి. మీ తల్లిదండ్రులు ముందు మీరు వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి. అదే మీ లైఫ్. ఇంకంతకు మించి ఎవరు ఏం అచీవ్ చేయలేరు కూడా.